కొత్త చైనా వైరస్ భారత్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే కొన్ని హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులు నమోదయ్యాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా నాటి పరిస్థితులు మళ్లీ రాకూడదని జనం కోరుకుంటున్నారు. అయితే కొత్త వైరస్ విషయంలో ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇతర శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే హెచ్ఎంపీవీ ఉంటుందని భరోసా ఇస్తున్నారు వాళ్ళు. చైనాని వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. కరోనా బారి నుంచి క్రమంగా తేరుకున్న ప్రపంచ జనం మళ్లీ ఆ పరిస్థితులు రాకూడదని మొక్కుకుంటున్నారు. అయితే ఇప్పటికే కొత్త వైరస్ సరిహద్దులను దాటి బయటకు వచ్చిందనే వార్తలు భయపెట్టేస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో కూడా కొత్త వైరస్ కేసులు వెలుగు చూడటం కలవరపెడుతోంది. బెంగళూరుతో పాటు తాజాగా అహ్మదాబాద్, కోల్కతాలోనూ కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR గుర్తించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మన దేశంలో కరోనా మహమ్మారితో పోరాడి పోస్ట్ కోవిడ్ సమస్యలతో పోరాటం చేస్తున్న వారిలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారికి ముందున్న శారీరక బలం సగానికి పైగా మందిలో లేకుండా పోయింది. కరోనాను ఎదుర్కోవడానికి తీసుకున్న ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడంతో అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త వైరస్ దేశంలోకి ప్రవేశించడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలను కలిగించే ఈ వైరస్ ను తట్టుకోవడం, దానిని ఎదుర్కొని నిలబడటం సాధ్యమవుతుందా అన్నది అందరి ముందు ఉన్న ప్రశ్నే. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో ఇప్పటికే భారత్ అలర్ట్ అయింది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ DGHS అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం కూడా నిర్వహించింది. కొత్త వైరస్ విషయంలో ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అభయమిస్తోంది. మిగతా శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. దేశంలో ఇన్ఫ్లుయెంజా మాదిరి తీవ్ర శ్వాసకోశ వ్యాధులు అసాధారణ రీతిలో ఏమీ లేవని స్పష్టం చేసింది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ఇప్పటికే వ్యాప్తిలో ఉందని తెలిపింది. ఇతర శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే కొత్త వైరస్ ఉంటుందని చెబుతున్నారు అధికారులు. సాధారణ జలుబు, ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయని, చిన్నారుల్లో, వృద్ధుల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొన్నారు. సీజనల్ శ్వాసకోశ సంబంధిత కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామగ్రి, పడకలు, ఇతర వసతులతో భారత్లోని ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. శీతాకాలంలో అవసరమైన జాగ్రత్తలు వహించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో కొత్త చైనా వైరస్ కేసులు నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. లక్షణాలు కనిపించిన చిన్నారుల నుంచి సేకరించిన రక్తం శాంపిల్స్ ని ప్రైవేట్ ల్యాబ్లకు పంపించిన డాక్టర్లు వీరికి హెచ్ఎంపీవీ సోకినట్టుగా గుర్తించారు. దీంతో ICMR కు సమాచారం ఇచ్చి వీరిని క్వారంటైన్లో ఉంచారు. ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఆదిలోనే దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కూడా పలువురు నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఇదివరకే వైద్య నిపుణులకు తెలిసిన వైరస్. తొలిసారిగా దీనిని 2001లో నెదర్లాండ్స్ లో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో 12% వరకు ఇదే కారణమవుతుందని అంచనా. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ ని పోలి ఉండే ఈ వైరస్ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన వాళ్లలోనే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అవసరమవుతుంది. సాధారణంగా 11 ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 ఎక్కడ, ఎలా పుట్టిందన్న విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. గతంలో చైనాలో పర్యటించిన WHO బృందం కూడా ఎలాంటి స్పష్టమైన నివేదిక ఇవ్వలేదు. ఈసారి కూడా చైనా నుంచే వైరస్ వ్యాప్తి జరుగుతూ ఉండడం, WHO మిన్నకుండడం, ఇతర దేశాల్లో కేసులు నమోదవుతూ ఉండడంతో భారత్తో పాటు అమెరికాలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా చైనా నుంచి ప్రపంచం మీదకు వచ్చిన హ్యూమన్ మెటానిమో వైరస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం చాలా ఉంది.